కడుపులో నొప్పిగా ఉందప్పా. సమయం చూసుకుని ఒక్కొక్కరి తల నరుకుదామనుకున్నాను, కానీ ఈ లోపే మీ అక్క అప్ప ఒక్కటైపోయారు. నా మీద అనుమానం వచ్చి రివర్స్ ప్లాన్ వేస్తున్నారు. అందుకే విషంతో చంపాలని డిసైడ్ అయిపోయాను. ఏంటిది? చాలా నిజమా? ఏంటిది? ఒక్క నిమిషం ఉండప్పా. సిద్ధప్పా, సిద్ధప్పా, కోడల పిల్ల విషం కలిపింది ఇందులోనప్పా. నువ్వు విషం కలిపిన బిర్యానీ భద్రంగా దాచానమ్మా. భీమవరం బుల్లెమ్మ. కోడల పిల్ల విషం కలిపింది నిజం. మనల్ని చంపాలనుకున్నది నిజమేనప్పా. దీని గురించి నా కూతురు చెప్పిన ప్రతి విషయాన్ని మన ఇద్దరం కొట్టి పారేసినామప్పా. అందుకే మనందరినీ జోకర్లు చేసి ఒక ఆట ఆడుకుంది ఇది. బేదర్ నుంచి భీమవరం పోయి సాహసాలు చేసి మనుషుల్ని చంపి ఏరుకోరి తెచ్చుకున్నందుకు మనల్నే చంపాలనుకున్నదప్ప. పెద్ద స్కెచ్చే వేసినదప్ప. మారిపోయి మన మనిషి అయిపోయినదనుకునే. లేదప్పా, మంచిగా మారినట్టు నటించి పాములా మారినది. పొడగ విప్పి కూర్చున్నది. అవకాశం కోసం ఎదురు చూస్తుండాది. మనందరినీ రోడ్డున పడేయడానికి ప్రతి క్షణం రగిలిపోతూ ప్లాన్స్ వేస్తూ కూర్చుంది తమ్మా. రాజమణత్తని బయటికి గంటించింది. మన మధ్య మనస్పర్ధాలు సృష్టించింది. ఆ శేషుగాడితో కలిసి అప్పని ముష్టివాణ్ణి చేసింది. మనిద్దరిని అప్పచేతి అరెస్ట్ చేయించింది. నన్ను కొట్టి రూమ్ లో పడేసింది. నా చేత్తోనే ఆస్తి పేపర్లు తగలబెట్టించినది. ఒక్కటి కాదు, ఎన్ని చెయ్యాలో అన్ని చేసింది. అన్ని చేసిన నీ శ్వేత ఎంత అమాయకంగా కనిపిస్తుందో చూడతామా.
నాతోనే ఓపెన్ ఛాలెంజ్ చేసి మరి చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ పోయింది. ఇది వేసే ప్లాన్స్ కోసం ఒక తోడు కావాలని నిన్ను అమాయకుండా చేసి దీన్ని బయటికి రప్పించింది. ఇది దేవత కాత్తమ్మా, మన పాలిట దయ్యం. ఏంటి నిన్ను దేవతలు ఆరాధించాను. నీకోసం ఈ బీదర్లో గుడి కట్టించాలనుకున్నాను. నిన్నంతగా ఇష్టపడి నీకోసం ఎంతో కష్టపడి నీ ఊరొచ్చి నీ ఇంటికొచ్చి నిన్ను తీసుకొని వస్తే ఇంత నాటకం ఆడతావా? నిన్ను టచ్ చేసిన తర్వాత మరో ఆడదని టచ్ చేయలేదు. నా పెళ్ళాన్ని కూడా ముట్టుకోలేదు. అంతగా ప్రేమించాను. నా ప్రేమకు నువ్విచ్చే బహుమతి ఇదా? రావణాసురుడు లంకలో సీతను పవిత్రంగా చూసుకున్నట్టు చూసుకున్నాను. నీ పర్మిషన్ కోసం, నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించడం కోసం ఇన్ని రోజులు ఎదురు చూశాను. నా ఎదురు చూపులకు ప్రతిఫలం ఇదా 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 ఇదా. పిచ్చోళ్ళ కనిపించానా నీ కంటికి? నీ కడుపులో నా వారసుడు పెరుగుతున్నాడని ఎంతో సంబరపడ్డాను. మా ఆస్తులకి అంతస్తులకి నువ్వే మహారాణివని, నా కొడుకే చక్రవర్తిని అనుకున్నాను. మన గురించి నేను ఇన్ని కలలు కంటుంటే నువ్వు మా చావును కోరుకుంటావా? నీలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటే నా మృత్యువుని చేసుకున్నట్టే. ఇంకా నీతో డిస్కషన్స్ అనవసరం. నువ్వు బ్రతకడం అంతకంటే అనవసరం. ఎందుకన్నా అప్పా? ఒకే ఒక్క పొట్టికి ఇది దీని కడుపులో బిడ్డ చావాలి. బిడ్డ నాకు కావాలా, బిడ్డ నాకు కావాలా, బిడ్డ నాకు కావాలా. అవునప్పా, ఇన్ని దినాలు ఏ వారసుడి కోసమైతే ఎదురు చూశానో ఆ వారసుడు నాకు కావాలప్పా. దీని కడుపులో వారసుడే లేకపోయి ఉంటే దీని గురించి తెలిసి మరుక్షణమే చంపేసి ఉండేవాణ్ణి. దీని మాయలో పడిన నీకు నిజమేందో నిరూపించి నీ చేతనే దీన్ని చంపించాలనుకున్నా. ఇంకెందుకు ఆలస్యం? దీన్ని చంపైతమ్మా. వద్దమ్మా, దీన్ని చంపితే నా వారసుడు చచ్చిపోతాడు.
వారసుడు చావకూడదు. అది కనగానే చంపేద్దాం. మనకెందుకప్పా వారసుడు? చంపేద్దాం. మన వంశ రక్తం అమ్మా అది. ఈ గొడ్డలకి ఎట్టొక పిల్లలు పుట్టరు. అందుకే నాకు వారసుడు కావాలి. దీని కడుపులో పెరుగుతుంది నా తండ్రి గజేంద్రమునప్ప. అందుకే నాకు కావాలి. తర్వాత ఇది చావాలి. దీన్ని లోపలేసి తాళమయ్యప్ప. ఇంట్లో ఎందుకప్పా? ఇది నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే ఇది నాకు చేసిన మోసమే గుర్తొస్తుంది. అందుకే దీన్ని తీసుకెళ్ళి చీకటి గదిలో పారేస్తాను. ఏయ్, ఇప్పుడెవరు గెలిచారే? నువ్వా మేమా? లాక్కుపోతామా దీన్ని? వద్దు శ్వేత, నేను చేయకండి ప్లీజ్. దీంతో చేరి నన్నే చంపాలని చూస్తావే? ఆమె నువ్వు. నిన్ను బంగారంలో పువ్వులో చూసుకుంటే మా వెనకే గోతులు తవ్వుతావా? రే, మీరు నా చేతిలో చావకపోయినా ఏదో ఒక రూపంలో మీకు చావు తప్పదురా. పిచ్చోడిని చేసావు కదే, బకరనైపోయాను కదే. నన్ను చంపేవాడు, నిన్ను కాపాడేవాడు ఎవడో రాడు. నీ మొగుడు నా మీదకి వచ్చాడు, చచ్చాడు. ఇంకెవడొస్తాడే? త్వరలోనే కంటావు కదా. నా బిడ్డ సాక్షిగా చెప్తున్నా, నీ తల నరుకుతా, నా ఇంటి గుమ్మానికి వేలాడ తీస్తా. అప్పటి వరకు నువ్వు ఇక్కడే పడుండు. లే, మీ పాపం పండిందిరా. మీకు తొందరలోనే చావు తప్పదురా. సేయ్, ఇదంతా నిజమని ఇంకా నమ్మలేకపోతున్నాను కదే. అమ్మా, నీ చావు ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకో. దేవుడా, ఎందుకు ఇలా చేశావు? దుర్మార్గులని ఎందుకు రక్షించావు? ఈరోజు వాళ్ళ చావుని నేను రాస్తే నువ్వు నువ్వు వాళ్ళకి ఇంకా ఆయుష్ని ఎందుకు రాశావు? అలాంటి దుర్మార్గుల వల్ల లోకానికి ఏ మంచి జరుగుతుందని అలా చేశావు. వాళ్ళు బతకూడదు, వాళ్ళని చంపేయాలి. ముగ్గురులో ఒక్కరిని కూడా చంపలేకపోయాను. జీవితాంతం ఓడిపోతూనే వస్తున్నాను. ఓడిపోతూనే చచ్చిపోయేలా ఉన్నానేమోనని భయంగా ఉంది. నా పగని తీర్చేవారు లేరా? నన్ను గెలిపించేవారు లేరా?
భర్తకి న్యాయం చేయలేకపోయాను. నా కుటుంబానికి న్యాయం చేయలేకపోయాను. నాకు నేను న్యాయం చేసుకోలేకపోయాను. ఆ అన్యాయమే గెలుస్తోంది. ఆ అన్యాయాన్ని ఎదురించే వాళ్ళు ఎవరూ లేరా? వాళ్ళ చావుని చూడాలన్న ఆశ తప్ప బతకాలన్న ఆశ గాని బిడ్డని కనాలన్న ఆశ గాని నాకు లేదు. నా ఆశని నెరవేర్చే వారిని పంపించు. ఒక్కరిని పంపించు. వాళ్ళ మృత్యుని పంపించు దేవుడా. పంపించు. స్వామి, మాకు లేకలేక కలిగిన సంతానం పాప బరువు రూపాయి నాణ్యాలతో తులాభరణలు తూయించి మీ హుండీలో వేస్తున్నాం. బాబుకి మీ ఆశీర్వాదాలు అందించండి స్వామి. కాలనేమినిః శౌరి శౌర్జనైశ్వరః త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవః కేశహారిః కామదేవః కామపాలః కామీ కాంతకృతాగమః. అయ్యా, మొక్కు తీర్చుకోవడం అయిపోయింది. మీ పాప ఆయురారోగ్య ఐశ్వర్యాలతో క్షేమంగా ఉంటుంది. భగవంతుడి ఆశీస్సులు మీ పాపకు ఎప్పుడూ ఉంటాయి. ఆ మొత్తాన్ని పసుపు గుడ్డలో మూట కట్టి భగవంతుడి ముందుంచి ప్రార్థించి తర్వాత హుండీలో వేసేయండి. నమస్కారం పూజారి గారు. నమస్కారం. బావున్నారా? బాగున్నాను పూజారి గారు. ప్రతిరోజు ఎంతో ఓపికతో స్వామివారికి దీపాలు వెలిగిస్తావు. ఈ కాలంలో కూడా నీలాంటి ఆడపిల్లలు ఉండడం ఎంతో ఆశ్చర్యకరం. ఎవరు నువ్వు? డబ్బులు తీసుకెళ్ళిపోతున్నా అంటే రావే.
ఏ ఆగు ఆగు దొంగ దొంగ నీ కడుపులోని బిడ్డ నీ చావుని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసింది. లేదంటే ఈ పాటికి నువ్వు చచ్చేదానివి. నిజంగానే నేను చూస్తే నాతో పాటు ఇంకో శవాన్ని తీసుకెళ్తాను. అది ఖచ్చితంగా నీ శవమే.